ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకున్నట్టయితే కాంగ్రెస్తో రాయబారం హస్తంగూటికి చేరేందుకు కవిత యత్నాలు, మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు, సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం, ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం, కేసీఆర్ కుటుంబం కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని అభిప్రాయం, కారు దిగి చెయ్యి అందుకునేందుకు ఎమ్మెల్యేల పావులు, కవిత బాటలో ఆ పార్టీని ఇప్పుడే వీడాలని యోచన, వారిలో అత్యధికులు గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, లేఖలు లీకుల కలకలంతో పాటు భవిష్యత్తు కారణమే, అదే సమయంలో సొంత అడుగుల దిశగా కవిత, క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు పావులు, గతంలో తనకు మంచి పట్టున్న సింగరేణిపై దృష్టి, సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘం ఏర్పాటు. అయితే ఈ విషయంలో కవిత మాత్రం ఆచితూచి అడుగులేస్తుంది. ఇక పూర్తిగా వివరాల్లోకి వెళ్తే ఏముంది, కేసీఆర్కు లేఖాస్త్రం సంధించి ధిక్కార స్వరం వినిపించిన ఆయన తనయ కవిత కాంగ్రెస్ అధిష్టానంతో రాయబారం నడిపారా, ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేశారా, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం అందుకు నో చెప్పిందా, ఈ ప్రశ్నలకు అవును అని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. లేఖలు లీకుల ద్వారా బీఆర్ఎస్లో కలకలం నెలకొన్న సమయంలో ఓ మధ్యవర్తి ద్వారా ఆమె కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించారని ఆ వర్గాలు వివరించాయి. ఇటీవల 2-3 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కవిత ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వారిద్దరి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వారిద్దరు అభిప్రాయపడినట్లు వివరించాయి. పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబం కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని చెప్పినట్లు ఆ వర్గాలు వివరించాయి. ఇదే అదనుగా బీఆర్ఎస్లో తాజా పరిణామాలను గమనిస్తున్న ఆ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు చెయ్యి అందుకునేందుకు ముందు వస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే కవిత ఆ తర్వాత లీకులు బీఆర్ఎస్లో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కవితతో ఆ పార్టీ పెద్దలు జరిపిన రాయబారమా విఫలమైందని సొంతంగా అడుగులు వేసే దిశగా ఆమె ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు జారీ చేసింది. విచారణకు ఇద్దరు హాజరు కానున్నారు. ఇక ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చిర్రు. సరే, ఈ నోటీసులు ఇచ్చిన సంగతి పక్కకు పెడితే కవిత మాత్రం కేటీఆర్ కంటే కూడా చాలా తెలివైంది. ఆచి తూచి అడుగులేస్తుంది. అంటే కేటీఆర్ అన్న ఏదో ఒర్లుకుంటూ వెళ్ళిపోతాడు, కానీ ఇప్పుడు రాజకీయంగా కేసీఆర్ ఏవైతే ఎత్తుకు పై ఎత్తులేస్తాడో కవిత కూడా సేమ్ ఆ కేసీఆర్ గుణము కవితకు వచ్చింది. ఎప్పుడు ఏం చేయాలి ఆచి తూచి అడుగులేస్తుంది. ప్రతి నిర్ణయం వెనుక ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, మనం ఇప్పుడు ఈ స్టెప్ తీసుకుంటే మన భవిష్యత్తు ఏంది అని ఆలోచించి అడుగులు వేస్తుంది ప్రతి స్టెప్ అట్లా. కానీ కాంగ్రెస్తో రాయబారం ఎందుకు పంపుతుంది, ఇప్పుడే పంపదు, ఒక టైం తీసుకుంటుంది. ఎందుకంటే వెంటనే పంపితే ఆమెకు కూడా వాల్యూ ఉండదు కదా. ఇప్పుడు మేము వస్తాము మమ్మల్ని చేర్చుకో అంటే ఇప్పుడు ఈమెకు కొన్ని లెక్కలు ఉంటాయి. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొని వస్తుంది. వీళ్ళు కూడా అడుగుతారు కదా, ఇప్పుడు నీతో పాటు ఎంతమంది వస్తారు, ఏంది ఈ లెక్కలు, ఏంది మంత్రి పదవులు ఏమైనా కావాలన్నా లేదా అని చెప్పేసి కూడా లెక్కలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇదంతా పెద్ద మనిషి సహకారం లేనిది కవిత ఇంత బయటకు వచ్చి కూడా మాట్లాడదు నాకు తెలిసి. కాకపోతే కేటీఆర్ వర్గం వేరు, కేటీఆర్ పెద్ద మనిషి చెప్పిన మాటలు వినట్లేదు. ఎంతసేపటికి ఇక పార్టీ నాదే, నువ్వు సైలెంట్ అయిపో అని చెప్పేసి కేసీఆర్ని పక్కకు కూర్చోబెట్టి కేటీఆర్ నడుపుతున్నది ఇదంతా డ్రామా. ఇంకొక విషయము, ఇంకో పేపర్లో చూద్దాము. ఇలా శనార్థిలో చూద్దాము. శనార్థిలో చూస్తే ఏమనొచ్చింది, శనార్థి పేపర్ తీసుకుంటే ఇగో ఇక్కడే కవిత వ్యూహాత్మక అడుగులు, పరిస్థితులను బట్టి నిర్ణయాలు, ఒకవైపు జాగృతి పేరుతో కార్యక్రమాలకు ప్రణాళికలు, మరోవైపు కేసీఆర్తో రాజీ బేరాలు, స్ట్రాటజిక్గా వ్యవహరిస్తున్న బతుకమ్మ, బీఆర్ఎస్లో సముచిత స్థానం దక్కితే ఓకే, లేదంటే సొంత ఎజెండా ఎత్తడమే టార్గెట్, త్వరలో కవిత స్ట్రాటజీ మరింతగా రానున్న క్లారిటీ. అయితే వాస్తవంగా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తుంది. ఈమె నా స్థానం ఏంది పార్టీలా అయ్యా తెలుసాలి. ఈమెకు ఆల్రెడీ తెలిసిపోయింది ఇదంతా కేటీఆర్ వశమైపోయింది పార్టీ. ఇప్పుడు ఎన్ని రోజులున్నా ఆయన చెప్తేనే మేము వినాలి. మేము ఉద్యమం సమయం నుంచి కొట్లాడినాము, మా పరిస్థితి ఏంది, రేపు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ దరిద్రానికి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏందన్న ఆలోచనలో కవిత ఉన్నది. ఇప్పుడు దాంతోపాటు వీళ్ళ ఆస్తులు ఉంటాయి కదా, ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించారు, ఉమ్మడిగానే కొన్ని ఆస్తులు ఉంటాయి సంపాదించుకున్నాయి, అక్రమంగా దోపిడీ చేసుకున్న ఆస్తులు. ఆ పంపకాలలో కూడా గొడవలు వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు మా ఆస్తులు ఏంది, అందులో మా వాటా ఎంత, మాకు ఎప్పుడు ఇస్తారు, ఏంది, ఈ లెక్కలన్నీ ఇప్పుడే తేలాలి.
ఇప్పుడు తేలకుంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు తేలేవు, ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లు అయిపోతుంటే పాత మార్పు అయిపోతుంది, మళ్ళీ ఎప్పుడు తేలేయి. కాబట్టి ఆ లెక్కలు తేలాలి. ప్లస్ పార్టీలో మా స్థానం ఏంది, ఇప్పుడు ఈమె లేక లీకు కావడం అనేది కూడా ఈమె ఉనికిని చాటుకోవడానికే, ఈమె కాపాడుకోవడానికే ఇప్పుడు ఈమె లేఖని ఈమె లీక్ చేసుకున్నట్టు కూడా సమాచారం ఉన్నది. ఎందుకంటే ఈమె లేఖని ఎవరు లీక్ చేస్తారు, లీక్ చేస్తే సంతోష్ రావు లీక్ చేయాలి, లేకుంటే ఈమెనే లీక్ చేసుకోవాలి. కానీ వేరే వాళ్ళు ఎవరైతే లీక్ చేయరు కదా, కేసీఆర్ డైరెక్ట్ అయితే బయట పెట్టాడు కదా. అంటే సంతోష్ రావు ఈమె కలిసి ప్లాన్లు వేస్తుర్రేమో, పార్టీ వాళ్ళ చేతులకు పోతే ఇంతకుముందు ఉన్నట్లు సరే పెద్దయ్య దగ్గర నేనున్నట్టు వాళ్ళ దగ్గర నేను ఉండలేను, వాళ్ళు నా పప్పులు ఉడక వాళ్ళ దగ్గర, అక్క మరి నువ్వే ఒక పార్టీ ఏర్పాటు చేయి, ప్రయత్నం చేద్దాం, మన దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి కదా, ఏదో రకంగా ప్రయత్నం చెయ్యి, ఖచ్చితంగా మనం గెటాన్ అవుతాం అని చెప్పేసి సంతోష్ రావు ప్లానా, లేకుంటే కేసీఆర్ ప్లానా, అమ్మ నువ్వు ఫైట్ చేయి, అందరూ నేను పంపితా, నీతో పాటు ఉన్నోళ్ళని కొట్లాడు, లేదంటే ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకో అనే ఉంటుంది. కానీ ఏ పార్టీలకు ఆ పార్టీలకు పోతుంది అనేది కూడా కొంత ఆలోచించాల్సిన విషయం. ఏంటంటే ఇప్పుడు సింగరేణి వాళ్ళ మీటింగ్ పెట్టింది, సింగరేణిలో మీటింగ్ ఎందుకు పెట్టిందంటే, సరే ఏ పార్టీల కన్నా పోవాలి అని అనుకున్నప్పుడు ఈమె బలం కూడా చూయించుకోవాలి కదా, నాకు ఇక్కడిక్కడ ఇంతమంది నా కార్యకర్తలు ఇంతమంది ఉన్నారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఉన్న తెలంగాణ జాగృతి ఎక్కడెక్కడ ఉన్నది, యాక్టివ్గా ఉన్నదని చూయించుకోవాలి. యాక్టివ్గా ఉన్నదని చూయించుకుంటేనే ఈమెకు ఆ పోయిన పార్టీలకు కూడా సముచిత స్థానం దొరుకుతుంది, లేదంటే ఈమె సొంత పార్టీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావు కూడా పోయేది ఉన్నది, హరీష్ రావు కంటే ముందే పోతే ఈమె స్థానం పదిలంగా ఉంటుంది కదా. ఇవన్నీ ప్లాన్లు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇదంతా ఒక 10 రోజులలో బయటికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్ సోషల్ మీడియా ఏదైతే ఉన్నదో ఈమె మీద విషం చెమ్ముతున్నారు. కేటీఆర్ సోషల్ మీడియా ఈమె కుటుంబ సభ్యురాలే, ఇన్ని రోజులు కుటుంబ సభ్యురాలే. కవితక్క జై అన్నోళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు, వీళ్ళదే ఛానల్. ఒకసారి కేటీఆర్ కూడా చెప్పిండు. అయితే కేటీఆర్ మనిషే, మా సోషల్ మీడియా అని చెప్పుకున్న కేటీఆర్ వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. ఒకసారి చూడండి. నువ్వు ఇంటికి బిడ్డవు కాబట్టి ఆయన కడుపులో ఉంటావు కాబట్టి నీకు పర్మిషన్ లేకుండా లోపడిపోతుంది అంతే. అందరి నుంచి నువ్వు ఎక్కువ ఊహించుకుంటే జయలలిత పొట్టి ఓ అక్క ఉండే కదా, శశికళ శివదలు చేసే కదా, ఆ అక్క కంటే పెద్ద ఏం కాదు. ఓపెన్ గానే చెప్తున్నా, ఏం ఎన్నికపోయే ప్రసక్తి లేదు. తండ్రి విద్యగా నేను రాసిన లేఖ ఎట్లా బయటకు వచ్చింది అది మీరు ఏంటి అంటారు కదా, రౌండ్ టేబుల్ సమావేశం తీసుకొచ్చినటువంటి లెటర్ రాయాలి. మీరు రాసిన లేఖనే కాదు, మీ రైటింగేనా, మీ సంతకమేనా? అమెరికాలో కూర్చొని సొంత ఐడెంటిటీ కోసం ఏం చేయించినావు వినండి మిత్రులారా. కాబోయే సీఎం అంటూ నినాదాలు, ప్లకార్డులో కనిపించిన కేసీఆర్ ఫోటో. అప్పుడు కేసీఆర్ నీకు పక్కన అయిపోయిందా? కేవలం చూసిర్రా, ఇన్ని రోజులు కవితక్క జై అనుకుంటా, కవితక్క గురించి ఎవరన్నా ఏదన్నా అంటే కూడా మాట్లాడే వ్యక్తులు ఇవాళ కవితక్కని విమర్శించే స్థాయికి పోయిర్రు. అంటే ఇప్పుడు వీళ్ళకు కూడా ఒకరు ఉంటారు, సోషల్ మీడియాకు టీంకి హెడ్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు చెప్తారు దాడి చేయండి అని చెప్తేనే కదా దాడి చేసేది. కవిత మీద డైరెక్ట్ మాట్లాడుతారు, నీ ఎమ్మటి ఉన్నది ఎవరు అని చెప్పేసి. అంటే కేటీఆర్ ఆదేశాలు లేనిదే వీళ్ళందరూ మాట్లాడతారా? అది ఏంటంటే ఇదంతా కేటీఆర్ ఆడుతున్న ఆట, డ్రామా అనేది తెలుస్తున్నది. కేటీఆర్ ఆడిస్తున్న ఆట ఇదంతా చూసిరు కదా వాళ్ళే. ఇంకొక విషయం, కానీ ఖచ్చితంగా హరీష్ రావు కంటే కూడా కేటీఆర్ కంటే కూడా చాలా తెలివిగా స్టెప్లు వేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. భూస్థాపితం అయిపోతుంది. కవిత పార్టీలకు కూడా చాలామంది పోయి జాయిన్ అవుతున్నారు. అంతర్గత సమాచారం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు బీఆర్ఎస్లో ఆల్రెడీ ఉన్నోళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కవితతోని టచ్లోకి వచ్చారు. మీరు సొంత పార్టీ పెడితే మేము మీ వెంట ఉంటామని చెప్పేసి భయం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళలో. ఒక్కసారి కుదిపింది వాళ్ళని. ఈమె ఆస్తులు ఈమెకి ఇచ్చి ఈమె స్థానం ఏందో ఇప్పుడే చెప్తే ఓకే, రాజీ అవుతుండొచ్చు. రాజీ అవుతుంది కొద్ది రోజుల వరకే. మళ్ళీ అవన్నీ తీసుకున్నాక మళ్ళీ ఈమె ఫైట్ ఈమె చేస్తుంది. ఎందుకంటే వీళ్ళల్లా ఇంతసేపటికి నేనే నెంబర్ 1 ఉండాలి అనేది ఉంటుంది. హరీష్ రావుదేమో సపరేట్ తెలివి, అన్నీ చూస్తుంటాడు, అబ్జర్వ్ చేస్తుంటాడు. సమయం వచ్చినప్పుడు దెబ్బ కొట్టి వెళ్ళిపోతాడు. కేటీఆర్ ఏమనుకుంటున్నంటే ఉంటాడు, నాతో పాటే ఉంటాడు హరీష్ రావుకి, ఇంకెక్కడిది దిక్కు లేదు హరీష్ రావుకి అనేది అట్లా ఫీల్ అవుతుండు. హరీష్ రావు ఏం చేస్తున్నాడు, ఎన్ని రోజులు ఎగురుతాడో ఎగిరినాక ఒక్కడేసారి ఎత్తి అవతలేద్దామని చెప్పేసి హరీష్ రావు ఆలోచన చేస్తుంది. ఏ రోజుకైనా కవిత మాత్రం రాజకీయాలలో ఒక స్థాయికి అయితే వస్తుంది 100%.
ఎందుకంటే ఈమెకు అధికారంలో ఉన్నప్పుడు ఈమెకు ఒక్కసారి కూడా మంత్రి పదవి ఇచ్చింది లేదు, ఏమైనా బాధ్యతలు అప్పచెప్పింది లేదు. ఈమె ఎంపీగా పోటీ చేసింది, ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా ఏం కేంద్రంతో కూడా ఏమైనా కలిసి ఈమెకు మంత్రి పదవి ఇప్పించుకున్నది లేదు. రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఈమెకి పదవి ఇచ్చింది కూడా లేదు. ఎమ్మెల్సీ ఏదో ఇచ్చిర్రు, మంత్రి పదవి కూడా ఇవ్వాల్సిండి ఈమెకు. ఒక 5 సంవత్సరాలు కేటీఆర్ కూర్చోనైనా మంత్రి పదవి తీసుకోకుండానైనా ఈమెకే ఇవ్వాల్సింది. అందరు కుటుంబంలో మీరు పదవులు తీసుకుంటారు అని బదనాం లేపుతారని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు కేటీఆర్ను 10 సంవత్సరాలు కూర్చోబెట్టి ఈమెకి ఇచ్చేది ఉండే కొద్ది రోజులు. హోంమంత్రో లేకుంటే ఈమెకే ఇంకా వేరే మంచి మంచి శాఖలు ఉన్నాయి కదా, ఈమెకేం తెలివి తక్కువనా, అనర్గళంగా మాట్లాడగలుగుతుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఇవ్వలేదు. అవన్నీ ఆలోచన చేసుకునే ఇప్పుడు బయటికి వస్తుంది. ఖచ్చితంగా ఆల్రెడీ బయటికి వచ్చినట్టే. ఈమె గురించి నమస్తే తెలంగాణ పేపర్లో కూడా వేస్తలేరు. ఇవన్నీ కేటీఆర్ కనుసన్నలనే జరుగుతున్నాయి. ఈమెను దొక్కేయాలన్న ఆలోచన కేటీఆర్లో మొదలైంది. కాబట్టి మొన్న కేటీఆర్కు నోటీసులు ఇచ్చినందుకు కూడా ఈమె ట్విట్టర్లో పోస్ట్ ఎందుకు పెట్టిందంటే, సరే నువ్వు లెటర్ మీద ఏంది అని చెప్పేసి కేటీఆర్ స్పందించి ఏమన్నా పిలిచి మాట్లాడుతాడేమని. కేసీఆర్ పిలవడం అనేది కేసీఆర్ది అయిపోయింది. కేసీఆర్ చేతుల నుంచి అన్ని కేటీఆర్కే వచ్చేసినాయి. ఇప్పుడు డల్లాస్లో కూడా రజతోత్సవ సభలు పెడుతున్నాడు. అవన్నీ కూడా కేటీఆర్ ఆదేశాలతోనే జరుగుతున్నాయి. ఏది జరిగినా చీమ చిటుకుమన్న కేటీఆర్ ఆదేశాలతో జరుగుతున్నాయి. కేసీఆర్ చేతుల నుంచి మొత్తం పూర్తిగా కేటీఆర్ చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు ఏం మాట్లాడినా చర్చలు జరిపినా కేసీఆర్ కాదు, కేటీఆర్ జరపాల్సిందే.